నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దై ఏడాది. ఈ ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారత్లో అంతర్భాగమైంది. నిత్యం ఉగ్రవాద దాడులతో సతమతం అయ్యే జమ్మూ కాశ్మీర్కు ఆర్టికల్ 370 రద్దు ద్వారా పరిష్కారం లభిస్తుందని కేంద్రం ప్రకటించింది. మరి టెర్రరిజం అంతమైందా? జమ్మూ కాశ్మీర్లో వచ్చిన మార్పులేంటి? అక్కడ ప్రజల జీవనంలో ఏమైనా అద్భుతాలు జరిగాయా? రాజకీయ నేతల నిర్బంధం ఎందుకు కొనసాగుతోంది? కమ్యూనికేషన్ వ్యవస్థ ఎందుకు స్తంభించింది? ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. ఏడాది క్రితం వరకు ఉన్న ప్రత్యేక సౌకర్యాలను కోల్పోయి మిగిలిన అన్ని రాష్ట్రాల్లాగే భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ఏడాదిలో జమ్మూ కాశ్మీర్లో వచ్చిన మార్పులేంటి? ప్రజా జీవితం ఎలా ఉంది? ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. జమ్మూ కాశ్మీర్, లదాఖ్ పేరుతో 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఇవి 2 లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోకి వచ్చేశాయి. జమ్మూ కాశ్మీర్లో మాత్రం అసెంబ్లీ ఉంటుంది, కానీ లదాఖ్లో మాత్రం ఉండదు. ఇది పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం. ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండా ఉండేది. అసెంబ్లీకి 6 ఏళ్ల వ్యవధి ఉండేది. అయితే ఇప్పుడవి రద్దయిపోయాయి. భారత జాతీయ పతాకమే జమ్మూ కాశ్మీర్లో ఎగురుతోంది. మిగిలిన రాష్ట్రాల్లోగా అక్కడి అసెంబ్లీకి కూడా 5 ఏళ్లే కాలపరిమితి. గతంలో జమ్మూ కాశ్మీర్లో ఇతర భారతీయులు ఆస్తులు కొనేందుకు వీలు ఉండేది కాదు. కేవలం అక్కడి శాశ్వత నివాసులకు మాత్రమే ఆ వెసులుబాటు ఉండేది. ఇక్కడి ప్రజలు ఎవరినైనా పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది. అక్కడి శాంతి భద్రతలు ఇంతకుముందు ముఖ్యమంత్రి అధీనంలో ఉండగా ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలోకి వచ్చాయి. గతంలో కేంద్రం ఏదైనా చట్టం చేస్తే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఆర్టికల్ 370 రద్దుతో అనేక మార్పులు చేర్పులకు జమ్మూ కాశ్మీర్లో అవకాశం కలిగింది. చట్ట ప్రకారం జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారత రాజ్యాంగానికి కట్టుబడేలా చేసింది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దయింది. ఇది జీర్ణించుకోలేని కాశ్మీరులు ఉద్యమ బాట పడతారని భావించిన కేంద్రం రాజకీయ నేతలను, ఉద్యమకారులను ముందుగానే అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు నేతలు ఇంకా ఇళ్లకే పరిమితమైపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆర్టికల్ 370ని కాశ్మీరీ ప్రజలు పూర్తిగా స్వాగతించారని, అందుకే ఇక్కడ శాంతి నెలకొందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవం మాత్రం వేరుగా ఉంటోంది. అనేక ఆంక్షలు, నిర్బంధాల నడుమ కాశ్మీరీలు బతుకుతున్నారు. వేర్పాటువాదులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆందోళనకారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. పలువురు వేర్పాటువాదులను పొట్టన పెట్టుకుందని హక్కుల నేతలు విమర్శిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఒక్క తూటా కూడా పేల్చకుండా కాశ్మీర్లో శాంతిని నెలకొల్పగలిగామని చెప్పుకుంటోంది. ఆర్టికల్ 370 రద్దు చేసేందుకు కొన్ని వారాల ముందు నుంచే కాశ్మీర్లో ఆంక్షలు మొదలయ్యాయి. పాఠశాలలను నిర్బంధంగా మూసేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. ఫోన్లు, ఇంటర్నెట్పై ఆంక్షలు విధించారు. పలు సోషల్ మీడియా సైట్లను కూడా నిషేధించారు. ఏడాది గడిచినా కూడా ఇప్పటికీ స్కూళ్లు, ఇంటర్నెట్, టెలికాం రంగాలపై పలుచోట్ల నిషేధం కొనసాగుతోంది. మరి ఆర్టికల్ 370 రద్దు ద్వారా కాశ్మీర్లో వచ్చిన మార్పేంటి అనేది అక్కడి నేతలు, ఆందోళనకారులు లేవనెత్తుతున్న ప్రశ్న. విద్యారంగం కాస్త కుదుటపడ్డా మిగిలిన రంగాలు మాత్రం ఇప్పటికీ ఆంక్షల నడుమే కొనసాగుతున్నాయి. ఏడాదిగా అనేక ఆంక్షలు కొనసాగుతూ ఉండడంతో వ్యాపారాలు భారీగా నష్టపోయాయి. సుదీర్ఘకాలం ఆంక్షలు కొనసాగటం, మరోవైపు కరోనా పరిస్థితుల వల్ల ఇప్పటికీ వ్యాపార రంగం కుదుటపడలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ వలసపోవాల్సిన పరిస్థితులు రావటం ఖాయమనేది అక్కడి వ్యాపార వర్గాల మాట. ఇప్పటివరకు సుమారు 50,000 కోట్ల రూపాయల బిజినెస్ నష్టపోయి ఉంటామనేది వారి ఆవేదన. జమ్మూ కాశ్మీర్లో సుమారు 2.5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీళ్లందరికీ ఉపాధి కల్పించడం ద్వారా యువతను అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తామని కేంద్రం మాటిచ్చింది. కానీ ఇప్పటివరకు వీరికి ఉపాధి, ఉద్యోగం కల్పించిన దాఖలాల్లేవు. మరోవైపు లక్షలాది మంది విద్యార్థులు గ్రూప్స్, ఇంటర్ లాంటి పరీక్షలు రాస్తున్నారు. వీరంతా తమ భవిష్యత్తు బాగుపడుతుందని ఆశిస్తున్నారు. వీళ్లందరి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంపై పడింది. జమ్మూ కాశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగం కావటం ఈ ఏడాదిలో వచ్చిన అతిపెద్ద మార్పు. దీనివల్ల ఇన్నాళ్లు మైనార్టీలుగా అణచివేయబడ్డ అనేక వర్గాలకు సమాన అవకాశాలు కలిగాయనేది అక్కడి వారు చెబుతున్నమాట. కేంద్ర ప్రభుత్వం మాత్రం కాశ్మీర్లో ఆల్ ఈజ్ వెల్ అని చెబుతోంది. అలాంటప్పుడు తమను ఎందుకు నిర్బంధంలో పెట్టారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్నెట్ సేవలను నెలల తరబడి ఎందుకు నిలిపివేశారని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారు.
కాశ్మీర్ అంటేనే మనకు నిత్య కల్లోలం గుర్తొస్తుంది. నిత్యం ఉగ్రవాద దాడులతో అట్టుడుగుతున్న సన్నివేశాలే మదిలో మెదులుతాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అలాంటి పరిస్థితి ఉండదని భావించారు. అయితే ఈ ఏడాదిలో కూడా అనేక ఉగ్ర దాడులు జరిగాయి. జులై 30 నాటికి 148 మంది ఉగ్రవాదులు ఇక్కడ చనిపోయారు. వారిలో 116 మంది ఏప్రిల్ తర్వాత జరిగిన దాడుల్లోనే హతమయ్యారు. ఒక్క జూన్లోనే 49 మంది చనిపోయారంటే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదాన్ని అదుపులోకి తీసుకురావటమే ఇక్కడ అతిపెద్ద సవాల్. లేకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసినా కూడా ఎలాంటి మార్పు రాలేదు అనే ఫీలింగ్ ఇక్కడి ప్రజల్లో కలగటం సహజం. గతంలో ఇక్కడి ఉగ్రవాద శిబిరాలు కేంద్రానికి పెద్ద సవాల్గా మారాయి. కానీ ఇప్పుడు అధికారం పూర్తిగా కేంద్రం చేతుల్లో ఉండటంతో వాటిని ఈజీగా పసిగట్టగలుగుతోంది. ఉగ్రవాద సంస్థల రిక్రూట్మెంట్ కూడా భారీగా తగ్గింది. 2018లో 219 మంది ఉగ్రవాదం బాట పట్టగా ఆ సంఖ్య 2019లో 119కి పడిపోయింది. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి 74 మంది ఉగ్రవాద శిబిరాలకు వెళ్లినట్టు కేంద్రం గుర్తించింది. గతంలో భద్రతా బలగాలకు కాశ్మీర్ పెద్ద సవాల్గా ఉండేది. కానీ ఇప్పుడు సైన్యం, పోలీసులు జమ్మూ కాశ్మీర్ రోడ్లపై స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తానీ జెండా రెపరెపలాడేది. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు పెద్ద ఎత్తున వినిపించేవి. కానీ ఈ ఏడాది కాలంలో అలాంటి వాటికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది. వేర్పాటువాదులపై కఠిన వైఖరి అవలంబించడంతో నిరసనకారుల నోళ్లు కూడా మూతపడ్డాయి. వాటి స్థానంలో హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలు హోరెత్తుతున్నాయి. అధికార బీజేపీ జమ్మూ కాశ్మీర్పై ప్రత్యేక దృష్టి పెట్టడం, స్థానికంగా పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉండడంతో అక్కడ భారత్ మాతా కీ జై నినాదాలు మిన్నంటుతున్నాయి. ఈ ఏడాదిలో జమ్మూ కాశ్మీర్లో వచ్చిన అతిపెద్ద మార్పు ఇదే. జమ్మూ కాశ్మీర్ పేరు వినగానే మనకు అబ్దుల్లా, ముఫ్తీ ఫ్యామిలీలు గుర్తుకొస్తాయి. దశాబ్దాలుగా ఇక్కడ వీరిదే అధికారం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇక్కడ రాజ్యాధికారం వీళ్లదే. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత వీళ్ల జాడే కనిపించడం లేదు. ప్రభుత్వ నిర్బంధం ఓవైపు, భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ లేకపోవటం మరోవైపు వీరిని వేధిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో రాజకీయ శూన్యత రాజ్యమేలుతోంది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలదే పెత్తనం. కొన్నిసార్లు ఈ పార్టీలు నేరుగా అధికారంలోకి రాగా, మరికొన్ని సందర్భాలలో కాంగ్రెస్, బీజేపీలతో కలిసి ఈ పార్టీలు అధికారం పంచుకున్నాయి. జాతీయ పార్టీలు కూడా జమ్మూ కాశ్మీర్లో అధికారం కోసం సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టి ఈ పార్టీలతో జతకలిశాయి. ప్రాంతీయ పార్టీలుగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు కూడా అధికారం కోసం కొన్నిసార్లు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో ఇవి కూడా అవకాశవాద పార్టీలుగా మారిపోయాయి. ఆర్టికల్ 370 రద్దయ్యే 1-2 రోజుల ముందు జమ్మూ కాశ్మీర్ పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. గల్లీ లీడర్ల మొదలు బడా నేతల వరకు అందరినీ నిర్బంధించింది. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు పలువురు వేర్పాటువాదులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వీళ్లు ఆందోళన చేస్తారనే భయంతోనే ప్రభుత్వం నిర్బంధించింది. కేవలం పొలిటికల్ లీడర్లు మాత్రమే కాదు, ఉద్యమకారులు, న్యాయవాదులు కూడా నిర్బంధానికి వెళ్లిన వారిలో ఉన్నారు. కొంతమందిని జమ్మూ కాశ్మీర్ బయట జైళ్లకు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రజాభద్రత చట్టం కింద 444 మందిని అదుపులోకి తీసుకుంది ప్రభుత్వం. ఆర్టికల్ 370 రద్దై ఏడాది కావటంతో వారిలో 300 మందిని పలు దఫాలుగా విడుదల చేసింది. వీరిలో 51 మంది జమ్మూ కాశ్మీర్ హైకోర్టు నుంచి అనుమతి పొంది బయటకొచ్చారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని సమాచారం. ఫరూక్ అబ్దుల్లాను ప్రజాభద్రత చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. సుమారు 7 నెలల పాటు ఆయనను పూర్తిగా నిర్బంధంలోనే ఉంచారు. ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉంచారు. జమ్మూ కాశ్మీర్కు 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఫరూక్ అబ్దుల్లాది. ఆయనను నిర్బంధంలో ఉంచటంపై పలు విమర్శలు వినిపించాయి. అయినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయలేదు. ఆయనతో పాటు నిర్బంధంలో ఉంచిన వారిని విడుదల చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పలు సంస్థలు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. వాస్తవానికి ఫరూక్ అబ్దుల్లాను భారత అనుకూల వ్యక్తిగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భావిస్తారు. ఫరూక్ అబ్దుల్లా కూడా తాము మువ్వన్నెల జెండా కింద బతకటానికే ఇష్టపడతానంటూ పలుమార్లు చెప్పుకొచ్చారు. అలాంటి ఫరూక్ అబ్దుల్లాను ఇంటికే పరిమితం చేయటాన్ని పలువురు నేతలు పార్లమెంటులో కూడా ప్రస్తావించారు. ఎంపీగా ఉన్న వ్యక్తిని నిర్బంధించడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయితే తాము ఫరూక్ అబ్దుల్లాను నిర్బంధించడం కానీ, అరెస్టు కానీ చేయలేదని హోంమంత్రి లోక్సభలో సమాధానమిచ్చారు. అయితే అమిత్ షాను అబద్ధాల కోరుగా అభివర్ణించారు ఫరూక్ అబ్దుల్లా. నన్ను నిర్బంధంలో ఉంచకుంటే నా ప్రజలను జైళ్లలో చంపేస్తుంటే నేనెందుకు ఇంట్లోనే కూర్చుంటా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో అబ్దుల్లా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ను 1980లో ప్రారంభించారు ఫరూక్ అబ్దుల్లా. అప్పటి నుంచి ఆ పార్టీకి అధినేతగా ఉన్నారు. 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్లమెంటులో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పలుమార్లు ప్రాతినిధ్యం వహించింది. ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా కూడా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లాను కాశ్మీరీ సింహంగా పిలుచుకుంటారు అక్కడి ప్రజలు. జమ్మూ కాశ్మీర్ సీఎంగా, ప్రధానిగా పనిచేశారాయన. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం ఇప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది. కాశ్మీరీల స్వేచ్ఛను కేంద్రం హరిస్తోందంటూ అబ్దుల్లా ఫ్యామిలీ ఆరోపిస్తోంది. పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. 2016లో బీజేపీతో కలిసి జమ్మూ కాశ్మీర్లో అధికారం చేపట్టారు ముఫ్తీ. ఆ తర్వాత కొంతకాలానికే విభేదాలు రావడంతో బీజేపీ వైదొలిగింది. వెంటనే రాష్ట్రపతి పాలన అమల్లోకి రావటం, ఆర్టికల్ 370 రద్దు కావడంతో ముఫ్తీ పూర్తిగా తెరమరుగైపోయారు. ఏడాదిగా నిర్బంధంలోనే ఉన్న ముఫ్తీని కూడా ప్రజాభద్రత చట్టం కిందే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరో 3 నెలలు ఆమె నిర్బంధాన్ని పొడిగించారు. ఆమె తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూడా జమ్మూ కాశ్మీర్ సీఎంగా పనిచేశారు. రాజీవ్ గాంధీ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనది. జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో ముఫ్తీ ఫ్యామిలీది చెరగని ముద్ర. ఇప్పుడు ఈ 2 కుటుంబాలు రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు ఏ సంఘటన జరిగినా మొదట నోరు విప్పే ఈ నేతలు ఇప్పుడు పూర్తిగా తెరమరుగైపోయారు. పూర్తిగా నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్బంధం నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా వీరి భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే. వేర్పాటువాదుల అండతోనే వీళ్లు ఇంతకాలం జమ్మూ కాశ్మీర్లో పెత్తనం సాగించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదుల ఉనికి ప్రశ్నార్థకమైపోయింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత వారి జాడ కూడా లేదు. అలాంటప్పుడు ఈ 2 పార్టీల భవిష్యత్ ఏంటనేది అంతుచిక్కటం లేదు. లడాక్ పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం కావడంతో అక్కడ వీళ్ల పెత్తనానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. జమ్మూ కాశ్మీర్లో మాత్రమే రాజకీయాలకు ఆస్కారం ఏర్పడింది. ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా ప్రజలు వీళ్లను ఆదరిస్తారా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్న. ఒక విధంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏర్పడింది. అక్కడ అసలు నిజంగా అది మిగతా రాష్ట్రాలతో పాటు ఆ రాష్ట్రం కూడా భారతదేశంలో అంతర్భాగంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యతంగా వెంటనే ఎన్నికలు జరిపి ఆ ఎన్నికల ప్రక్రియ ద్వారా వాళ్ళను కూడా భారతదేశంలో ఒక భాగస్వాములాగా చేస్తుంటే బాగుండేది. కానీ ఇంతవరకు కూడా అక్కడ ఏం జరుగుతుందో బయటికి తెలియట్లేదు. పూర్తిగా అక్కడ ప్రజలంతా నిర్బంధంలో ఉన్నారు. వ్యవస్థలన్నీ నిర్బంధంలో ఉన్నాయి. మీడియా నిర్బంధంలో ఉంది. నాయకులు నిర్బంధంలో ఉన్నారు. రాజకీయ పార్టీలు నిర్బంధంలో ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో దేశానికి ఎక్కడ ఎవరికి తెలియట్లేదు. ఇది అంత మంచిది కాదు. సంవత్సరం అవుతా ఉంది. ఇప్పటికైనా వెంటనే అన్నింటినీ ఒక సామాన్య పరిస్థితిలో తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యతంగా అక్కడ త్వరితగతిన ఏం జరుగుతుందో దేశానికి మొత్తానికి తెలియాలి. ఎన్నికలు కూడా త్వరితగతిన జరిపితే మంచిదని భావిస్తాం. అధికార బీజేపీ తమపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వీరు ఆరోపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి, ప్రజాస్వామ్యం మాటున తమ నోళ్లు మూసేయించిందని మండిపడుతున్నారు. కానీ కేంద్రంలోని అధికార బీజేపీ మాత్రం వీళ్లను ఏమాత్రం లెక్క చేయటం లేదు. ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ను భారత్లో పూర్తిగా అంతర్భాగం చేయగలిగామన్న ఆనందంతో ఉంది. ఇదే ఉత్సాహంతో అక్కడి ప్రజలను తమ వైపునకు తిప్పుకోవటం ద్వారా ఈ సుదీర్ఘ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఉంది. అందుకే ఇంటా బయట ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ డోంట్ కేర్ అన్నట్టే వ్యవహరిస్తోంది. నిర్బంధించైనా సరే తమ వ్యూహాన్ని అమలు చేస్తూ ముందుకు పోతోంది. ఆర్టికల్ 370 రద్దయింది సరే, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎప్పుడు సెట్ అవుతాయి? ఇప్పటికీ ఉగ్రవాదం కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు, వేర్పాటువాదులపై నిర్బంధం అమల్లో ఉంది. ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో ఆర్టికల్ 370 రద్దు ఫలాలు అందలేదు. మరి ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఆర్టికల్ 370 రద్దు తర్వాత పూర్తిగా భారత్లో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్లో దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి సిచ్యువేషనే ఉంటుందని భావించారు. అయితే ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇంకా పూర్తిస్థాయి స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడలేదు. ఇప్పటికీ అక్కడి ప్రజలు భయాందోళనల నడుమే బతుకుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అత్యంత సంతోషించింది కాశ్మీరీ పండిట్లు. ఇన్నేళ్లు అణగదొక్కబడ్డ తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని వారంతా సంబరపడ్డారు. మళ్లీ లోయలోకి వెళ్లి తమదైన జీవనాన్ని గడపవచ్చని భావించారు. అయితే అలాంటి పరిస్థితేమీ లేదనేది ఇప్పుడు వారు చెబుతున్నమాట. తమ పునరావాసం కోసం ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని చెబుతున్నారు పండిట్లు.
మార్పులన్నీ కాగితాలపైన తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదనేది వారి ఆవేదన. జమ్మూ కాశ్మీర్ స్థానికతపై ఇప్పటికీ అదే సందిగ్ధత కొనసాగుతోంది. ఎవరు కశ్మీరీలు అనేది తేల్చటం ప్రభుత్వానికి సవాల్గా మారింది. వెళ్లిన ప్రతి చోట తమ స్థానికత నిరూపించుకోవాల్సి వస్తుందనేది ఇక్కడి ప్రజలు చెప్తున్న మాట. 370 ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి ఉండేదని, ఇప్పుడు కూడా ఏమీ మారలేదని వాళ్లు చెప్తున్నారు. మరోవైపు లోయకు వెళ్లాలనుకుంటున్న పండిట్లకు భద్రత పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అక్కడికి వెళ్తే తమకు రక్షణ ఉంటుందో లేదో అని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రభుత్వపరంగా కూడా ఈ ఏడాదిలో పెద్దగా మార్పులేవీ రాలేదు. అధికారం పార్టీల నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోకి వెళ్లిపోయింది. గతంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు వేర్పాటువాదుల ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపించేవి. అందుకే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం బలంగా నాటుకుపోయాయని విశ్లేషకులు అంచనా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అధికారం పూర్తిగా కేంద్రం పరిధిలోకి రావడంతో అలాంటి ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడింది. తాము చెప్పినట్టు నడిచిన రాజకీయ పార్టీలు ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో వేర్పాటువాదులు సైలెంట్ అయిపోయారు. వారి నోటికి ఇప్పుడు తాళం పడింది. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ప్రజాస్వామ్య వాతావరణం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. నోరు విప్పుతారేమోననే భయంతో ముందే నేతలను నిర్బంధించటం, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా భద్రతా బలగాలను జమ్మూ కాశ్మీర్లో మోహరించడం లాంటి చర్యల ద్వారా అక్కడి ప్రజలు ఓ విధమైన అభద్రతాభావంలోకి వెళ్లిపోయారనేది వారి మాట. రోడ్లపైకి వస్తే ఏమవుతుందో, నోరు విప్పితే అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో అక్కడి ప్రజలు వణిగిపోతున్నారని వాళ్లు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దును జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ ప్రజలు స్వాగతిస్తున్నారని, అయితే కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆమోదయోగ్యంగా లేదని స్థానికుల మాట. రాజకీయ పార్టీలను పూర్తిగా అణచివేయటం వల్ల ఇప్పుడిక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది. రాజకీయ పార్టీల కార్యాలయాలు మూతపడ్డాయి. అక్కడి పొలిటికల్ పార్టీలను అణగదొక్కటం ద్వారా బీజేపీ ఏకపాత్రాభినయం చేస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి నిర్బంధం అంటే మాజీ ముఖ్యమంత్రిగా ముగ్గురు ఉంటే ముగ్గురిని నిర్బంధం పెట్టారు. అంటే రాజకీయ నాయకులు నిర్బంధంలో పెట్టి మీ ఆర్ఎస్ఎస్ పరిపాలన సాగించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కొన్ని టెర్రరిజం ఆగిపోయిందంటే టెర్రరిజం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గర. ఇప్పుడు మొన్న కూడా మీ బీజేపీ కార్యకర్తలే చంపేస్తున్నారు టెర్రరిస్టులు. అంటే టెర్రరిజం అని రూపుమాపలేకపోతున్నారు. ఎకనామిక్ కరప్షన్ మీరు ఆపలేకపోతున్నారు. రాజకీయ నిర్బంధాలు విధించి ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా జైల్లో పెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు సాధించింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో మేము ఏదో అందరికి సమానం చర్చిస్తామని చెప్పడం ద్వారా దేశంలో ఉన్న ఓట్లను సంపాదించుకుని ఉపయోగపడి తను తప్ప ఇంకోటికానే కాదు. అయితే బీజేపీ మాత్రం ఇన్నేళ్లుగా ఇక్కడి రాజకీయ పార్టీలు అవకాశవాదాన్ని నమ్ముకున్నాయని విమర్శిస్తోంది. కాశ్మీర్ను దేశంలో పూర్తిగా అంతర్భాగం చేయటం ద్వారా ఇక్కడి ప్రజల్లో రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని పెంపొందింపచేయగలిగామని చెబుతోంది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 రద్దు మొదటి మెట్టు అంటున్న బీజేపీ మున్ముందు కాశ్మీరీ ప్రజలు తమ పార్టీ వెంటే ఉంటారని ధీమాగా చెబుతోంది. స్థానిక నేతలు కొంతమంది బీజేపీకి మద్దతు పలుకుతూ ఉండడంతో ఆ పార్టీ ఉత్సాహంతో ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్పై బీజేపీ ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసింది. అక్కడికి పలువురు మంత్రుల్ని పంపి స్థానికుల్లో నమ్మకాన్ని కలిగించే చర్యలను పెద్ద ఎత్తున చేపట్టింది. 370 రద్దు ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తీవ్రంగా కృషి చేసింది. దీంతో ఆ ప్రాంతంపై బీజేపీ పట్టు సాధించేందుకు అవకాశం ఏర్పడింది. అయినా ఇప్పటికీ అక్కడి పరిస్థితులు కుదుటపడలేదు. ఆర్టికల్ రద్దు నేపథ్యంలో సుమారు 60,000 అదనపు బలగాలను కేంద్రం జమ్మూ కాశ్మీర్కు తరలించినట్టు సమాచారం. ఇప్పటికీ ఆ బలగాలు అక్కడే ఉన్నాయి. ఇంతటి నిర్బంధ పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో అంతా బాగుందని చెప్పే పరిస్థితి లేదనేది విశ్లేషకుల మాట. అయితే ఏడాది కాలంలోనే అన్నీ సెట్ అయిపోవాలని ఆశించడం కూడా అత్యాశ అవుతుందని కొందరు చెబుతున్నారు. ఇప్పుడు కరోనా కారణంగా స్కూళ్లు మూతపట్టాయి, కానీ జమ్మూ కాశ్మీర్లో అంతకు ముందు నుంచే అవి క్లోజ్లో ఉన్నాయి. అలాగే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇప్పటికీ చాలా చోట్ల పునరుద్ధరణకు నోచుకోలేదు. ఆన్లైన్లో జాబ్ అప్లికేషన్ కూడా నింపలేక చాలామంది ఉద్యోగాలకు దూరమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మాత్రమే ఆపరేషన్స్ ప్రారంభించిందని తెలుస్తోంది. మరి ఈ రంగాలు ఎప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయోనని ఎదురు చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్కు పర్యాటక రంగమే ఆయువు పట్టు, కానీ ఇప్పటికీ అక్కడ పర్యాటకులు వెళ్లే పరిస్థితి లేదు. టూరిజం ప్రారంభమైతేనే అక్కడ వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. నిర్బంధ పరిస్థితులు తొలగిపోతేనే ఈ రంగం కుదుటపడే పరిస్థితి ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. వారికి ఉపాధి కల్పించినప్పుడే ప్రభుత్వం పట్ల విశ్వాసం ఏర్పడుతుంది. ఉపాధి, అభివృద్ధి ద్వారానే జమ్మూ కాశ్మీర్ ప్రజలను భారత్లో పూర్తిగా భాగం చేసేందుకు వీలవుతుంది.
ఈ పరిస్థితి ఎప్పుడొస్తుందోనని వారంతా ఎదురు చూస్తున్నారు. మీరు చూడండి, ఎప్పుడైనా మన దగ్గర ఏదైనా జరిగితే పాకిస్తాన్ తన సోల్జర్స్ని కానీ ఇది మిలిటెంట్స్ కానీ బార్డర్ క్రాస్ చేసి ఇండియాలో విధ్వంసకాండ సృష్టించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బుర్హాన్ వానీ గురించి చెప్పాను చూడండి. బుర్హాన్ వానీ చంపేసిన నెల ఆగస్ట్ 2016, సెప్టెంబర్ 2017లో ఊరి మీద అటాక్ చేశారు. దాంట్లో మన సైనికులు 17 మంది చనిపోయారు. సరే, అది వేరే సంగతి. ఏమిటంటే ఇండియా పాకిస్తాన్ మీద తిరిగి సర్జికల్ అటాక్స్ చేసింది. అయితే ఇండియా ఏమిటంటే ఫస్ట్ బార్డర్ సీల్ చేయాలి, రెస్ట్రిక్షన్స్ ఎత్తియాలి. ఈ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది నంబర్ 1 ఇరిటెంట్ ఫర్ ది కాశ్మీరీస్. దీన్ని ఎట్లాగ ఎత్తియాలో అనేది దీనికి ఒక కమిటీ వేసో లేకపోతే దీనికి ఏదో మార్గాలు చూడాలి. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ భారత్లో పూర్తిగా అంతర్భాగమైంది. దీంతో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారత్దేనని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పినట్టయింది. ఇంతకాలం జమ్మూ కాశ్మీర్ను ఓ సమస్యగా చూస్తున్న దేశాలకు ఈ పరిణామం మింగుడు పడందే. పాకిస్తాన్ కూడా ప్రతిసారి జమ్మూ కాశ్మీర్ తమదేనంటూ చెప్పుకొచ్చేది. ఇప్పుడు ఆ దేశానికి కూడా తాళాలేసినట్టయింది. ఇదే ఉత్సాహంతో బీజేపీ జమ్మూ కాశ్మీర్ ప్రజల మనస్సులను గెలుచుకునేందుకు తీవ్రంగా ట్రై చేస్తోంది. మరి ఆ పార్టీ ప్రయత్నాలు ఫలిస్తాయా?